స్పర్శవేదీశ్వర స్వామి ఆలయంలో ఇంత ఘనంగా స్వాగతం పలికినటువంటి గౌరవ కమిటీ సభ్యులందరికీ, అర్చక స్వాములందరికీ, గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా అక్క చెల్లెళ్ళు మంగళారతులు ఇచ్చి బొట్టు పెట్టి ఇంటి ఆడబిడ్డలాగా స్వాగతం పలికినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కోటి ఆలయాలను దర్శించుకున్న పుణ్యం వస్తుంది అంటున్నారు. పైగా స్వామివారిని ఎవరు ముట్టుకున్నా వాళ్ళు బంగారం అయిపోతారని కూడా చెప్తున్నారు. సో మన తెలంగాణ కూడా అట్లనే బంగారమయం కావాలని చెప్పి పూర్తిగా కోరుకుంటూ అర్చక స్వాముల ఆశీర్వాదాలతోని తప్పకుండా ఈ ఆలయ అభివృద్ధితోని స్వామివారి దయతోని నా వంతుగా కాంట్రిబ్యూషన్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి దుర్గబి నది పక్కన ఇక్కడ మీనాంబరం నది అని అంటారు. ఈ నదిని కూడా మరి ఇంత మంచి చక్కటి నది రాంగా నిజంగా ఆలోచించుకుంటూ వచ్చిన నేను, చేపలు ఎక్కడన్నా ఆకాశాన్ని అంటుతాయా అని, ఇక్కడ అంటుతాయని తెలుస్తుంది. మహబూబ్ నగర్ వాళ్ళు తలుసుకుంటే ఏదైనా చేస్తారని తెలవడానికి ఈ మీనాంబరమే బెస్ట్ ఎగ్జాంపుల్ అని తెలియజేస్తూ, మరి ఇక్కడ మంచి జరగాలి, ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ. పరశవేదేశ్వర స్వామికి, పరశవేదేశ్వర స్వామికి.